మా నాయకుడు ధూళిపాల్ నరేంద్ర కుమార్ గారు 2 రోజుల నుంచి పాదయాత్ర నిర్వహించి అక్కడ జరుగుతున్న గ్రావెల్ మాఫియాని ఈ భారతదేశం మొత్తం కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. అది చూసిన ప్రజానికం ఆఖరికి ఆ ఊళ్ళో ఉన్న గ్రామస్తులు కూడా నివ్వెరపోయే విధంగా అక్కడ జరుగుతున్న గ్రావెల్ మాఫియా ఉంది. సేకూరు గ్రామంలోనే 1200 ఎకరాల మెట్ట భూమి ఉంటే దాంట్లో సుమారు 700 నుంచి 800 ఎకరాల భూమిని 100 అడుగుల లోతుల్లో తోవారు. గ్రావెల్ తీసి అమ్ముకోవటం జరిగింది ఈ మాఫియా. ఇది అంతా ఎవరి కనుసన్నల్లో జరుగుతుందిరా బాబు అంటే ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు కిలారి వెంకటరోసయ్య గారి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వాళ్ళ అనుయాయుల చేతుల్లో ఇది మాఫియా మొత్తం జరుగుతుందని నివ్వెరపోయారు. తెలుసుకొని చూసి కళ్ళకు కట్టినట్టుగా చూసిన ఈ గ్రామాల్లో ఉన్న ప్రజానికం. కిలారి వెంకటరోసయ్య గారు అంటారు, గత శాసనసభ్యులు దోచుకున్నారని చెప్తున్నారు. దోచుకున్నారంటే మా నాయకుడు ధూళిపాల్ నరేంద్ర కుమార్ గారు మీకు 4 సంవత్సరాల క్రితమే చెప్పారు, ఏ ఎంక్వైరీ అయినా వేసుకోండి, నేను గనక ఈ అక్రమాలు చేస్తుంటే నన్ను శిక్షించండి అని శంషేర్గా చెప్పాడు. మరి 4 సంవత్సరాల 8 నెలల కాలం అయింది వాటికి మీరు ఏ అక్రమాలు బయట పెట్టారు మా నాయకుడి మీద అని చెప్పి మేము అడుగుతున్నాం మిమ్మల్ని. మీరేమంటున్నారు? మేము తవ్వుతున్నాం. ఎస్, మీరు ఒప్పుకున్నారు. ఇదిగో మా సీనరైజ్ పేపర్లని బుక్ చూపిస్తున్నారు. ఈ సీనరైజ్ పేపర్లు ఎన్ని రోజుల నుంచి కట్టించుకుంటున్నారు మీరు? కేవలం చెక్ పోస్ట్ పెట్టి 4 నెలల కాలం మాత్రమే అయింది. అంత ముందు 4 సంవత్సరాల 4 నెలల పాటు గ్రావెల్ ని ఉచితంగా తవ్వుకున్నారా? సీనరైజ్ కట్టారా? సూటిగా ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాం మిమ్మల్ని. ఈ సీనరైజ్ కట్టిన దాంట్లో గ్రామ పంచాయతీలకి 10% వాటా వెళ్ళాలి. ఈ 4 సంవత్సరాల 8 నెలల కాలంలో వడ్లమూడి, వీరనాయకులపాలెం, సేకూరు, సుద్దపల్లిలో ఎంత డబ్బులు పంచాయతీలకి జమ చేశారు ఈ సీనరైజ్ ద్వారా అని సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. అక్కడే తెలిసిద్ది. మీరు 10 సీనరైజ్ కట్టుంటే 10% నిధులు పంచాయతీలకి బదలాయించాలి. ఈ గ్రామ పంచాయతీల్లో సీనరైజ్ ద్వారా వచ్చిన నిధులు ఎంత ఒక్కసారి బహిర్గతం చేయవలసిందిగా మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. తప్పుడు ఆరోపణలు చేయటం తప్పించి మీరు చేసేది ఏమైనా ఉందా అని అడుగుతున్నాం. జగనన్న కాలనీ అనే ముసుగులో గ్రావెల్ మాఫియాని విపరీతంగా చేసి కిలారి రోసయ్య గారికి వాళ్ళ అనుచరులకి ముందుగా చెప్తున్నాం, మా నాయకుడి మీద మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అవినీతి మనకు అంటకుండా 25 సంవత్సరాల పాటు ఈ నియోజకవర్గాన్ని కాపాడిన ఘనత ఎవరికైనా ఉందంటే, అభివృద్ధిలో తీసుకెళ్లిన ఘనత ఎవరు ఉందంటే అది కేవలం మా నాయకుడు ధూళిపాల్ నరేంద్ర కుమార్ గారికి చెల్లుతుంది. వస్తాం మేము 2024లో అఖండ మెజార్టీతో ధూళిపాల్ నరేంద్ర కుమార్ గారిని గెలిపించుకుంటాం. అప్పుడు ఈ భాగవతాలు, ఈ గ్రావెల్ మాఫియాలు, ఈ క్రీడలు అన్ని ప్రజల ముందు నిర్దోషిగా నిలబెడతాం. ఈ అభివృద్ధి ఏంటో, సంక్షేమం ఏంటో ఈ నియోజకవర్గానికి చూపెట్టే బాధ్యత నరేంద్ర కుమార్ గారు తీసుకుంటారని చెప్పి తెలియజేసుకుంటున్నాం.